హాయ్ ఆల్. ఈ వీడియో ఏంటి అని అంటే అసలు ఎలా చెప్పాలంటే చాలామంది ఒక్కసారి బోర్డు మీద అబ్జర్వ్ చేయండి. ఈ పేపర్ ఎవరికంటే ఈసీఈ, ఏఐఎంఎల్, మెకానికల్, ఏఐడిఎస్ వాళ్ళందరికీ ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కాబోయే ఏఐ డెవలపర్స్ అందరికీ ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి వచ్చింది. చెప్తా మరి క్వశ్చన్లో మిస్టేక్స్ ఉన్నాయని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. కొంతమందికి తెలియక ఇది 5th వచ్చింది, ఇది 5th వచ్చింది. దిస్ ఈస్ EEE, సిఎస్సి అండ్ సిఎస్ఐటి, సిఎస్సి, డిఎస్ వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్, వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఎగ్జాక్ట్ ఇవే క్వశ్చన్స్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్. నేను మన మెంబర్స్లో ఒక 12 క్వశ్చన్స్ సాల్వ్ చేశానండి. అందులో ఉంది ఈ సొల్యూషన్. చాలామంది తెలిసిన వాళ్ళైతే ఐ థింక్ మినిమం కొంచెం ఆలోచించే వాళ్ళైతే మిస్టేక్ ఏం చెయ్యరు. అలా మీరు మనుషులా ఏమనుకోవాలి? నేను ఎట్లా చెప్తే అట్లనే ఉంటుందా క్వశ్చన్? చూడు కొంచెం చూడు, ఏమనుకో కామెంట్లు, మేడం క్వశ్చన్ రాంగ్ వచ్చింది చెప్పండి. ఇది ఏఐఎంఎల్ వాళ్ళంట, గొప్పోళ్ళండి, కాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్సా మీరు? ఏంటి ఇక్కడ నేనేమి ఇచ్చిన మీకు? d²y/dx² ప్లస్ a²y ఉంది నేను చెప్పిన దాంట్లో, అవునా? మరి a²y ఉంటే గిది కూడా రాయడం తెలియకపోతే ఎందుకు మీరు d² y ప్లస్ a² y అంటాం? అవునా? ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను, వైని కామన్ తీసేసి d² ప్లస్ a² అని రాస్తా. ఓకే మేడం, ఇక్కడ ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఏ రావాలని ఏమీ లేదు బాబు. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే మీరు దానికి రూట్స్ కనుక్కుంటారు, అవునా? మరి దీనికి కూడా కనుక్కోవచ్చు కదా. d², దీన్ని క్యాపిటల్ d² అనుకో, y ప్లస్ y ఈక్వల్ టు సెకండ్ ax, అవునా? ఈ మాత్రం ఆలోచన శక్తి లేదా మీకు? చూడండి అమ్మా, y కామన్ తీస్తే ఏముంటుంది? d² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ax. అంటే రూట్స్ ఎలా కనుక్కుంటాం మనం? fd ఆఫ్ y అంటే f ఆఫ్ d ఏంటిది? d² ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే m² ప్లస్ 1 ఈక్వల్ టు 0, దెన్ m ఈజ్ ఈక్వల్ టు -1 అంటే m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. అంటే ఏమొచ్చింది మీకు? 0 ప్లస్ ఆర్ మైనస్ i, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అంటే 0, బీటా అంటే 1. అప్పుడు ఏమొస్తుంది? yc ఈజ్ ఈక్వల్ టు e⁴ x e⁴0x ఇంటూ c1 కాస్ x ప్లస్ c2 sin x వస్తుంది, అంతే కదా? అంటే yc ఈజ్ ఈక్వల్ టు c1 కాస్ x c2 sin x, e⁴0 అంటే 1, అవునా? దీనికి ఇలా చేయడానికి నేను చెప్పిన దాంట్లో ఏముంది? ఇక్కడ ఏ ఉందండి, ఇక్కడ ఏ వస్తుంది, అప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఐ వస్తుంది. దానికోసం అట్లీస్ట్ మీకు ఇట్లా రాయడం, రూట్స్ కనుక్కోవడం కూడా రాకుండా, అంటే మీరు మ్యాథ్స్ చేస్తున్నారా, బట్టి కొడుతున్నారా? మేడం అది లేదు మేడం, రాంగ్ వచ్చింది. అసలు మీకు కొంచెం కూడా ఆలోచన శక్తి లేదా అండి? ఇంకెవరో ఇక్కడ 5th క్వశ్చన్ మరి 10 మార్క్స్, డైరెక్ట్ 10 మార్క్స్. ఇంకొకటి చెప్పాలంటే, నేను ఈ అన్ని వీడియోస్ రేపు ఎగ్జామ్ అనగా నైట్ 10 o'clockకి కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నాను, చూపిస్తాను ఆగండి. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పిన వీడియో మీ సీనియర్స్కి ముందుకు నేను రిలీజ్ చేశాను. అది ఎవరెవరైతే చూస్తారో అందులో పర్ఫెక్ట్ మీ 10కి 10 షార్ట్ క్వశ్చన్స్ అలానే వచ్చేస్తాయి. చూడండి అవేంటో కూడా నేను చెప్తున్నాను ఇక్కడ. ఎస్పెషల్గా వీళ్ళకి కొంచెం ప్రాబ్లమేటిక్ వచ్చింది. ఎవరికండి? EEE, సిఎస్సి, సిఎస్ఐటి వాళ్ళకి. ఓకే, అండ్ బట్ వీళ్ళకి మాత్రం ఏఐఎంఎల్ వాళ్ళకి మాత్రం ఎంత ఈజీగా వచ్చిందంటే, నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? స్టేట్ ద లా ఆఫ్ నేచురల్ గ్రోత్, డికే డిఫైన్ చేయమన్నారు. d²y/dx² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఇదే ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిందే ఇచ్చారు, ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ సొల్యూషన్ అంటే yc మాత్రమే వస్తుంది, ఇది మాత్రమే వస్తుంది, సేమ్ ఇదే ఫార్మాట్. ఇక్కడ ఏది ఇచ్చిండ్రో అదే ఇచ్చిండ్రు. ఓకే, yc కనుక్కుంటారు. డిటర్మైన్ లాప్లాస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 2024 కాన్స్టెంట్ లాప్లాస్కి మనం ఏమని రాస్తామండి? కాన్స్టెంట్ వాల్యూ ఇస్ 1/s 2024. ఇది వెరీ ఈజీ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s². నేను ప్రతి ప్రాబ్లంలో చెప్పాను, వెక్టర్స్లో ఏమని? del r కనుక్కోవడం. r అంటే ఏంటిది? xi ప్లస్ yj ప్లస్ zk అయితే, xi ప్లస్ yj ప్లస్ zk అయినప్పుడు del డాట్ r బార్, ఇది r బార్ అయితే వెరీ సింపుల్, డో బై డో ఎక్స్
ప్రతి దాంట్లో చెప్పాను ఇది. ఓకే. మనల్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఫుల్‌కి ఫుల్. నాట్ ఓన్లీ బార్డర్ పాస్ 60కి 60 మార్క్స్ చేస్తారు. అప్పుడప్పుడు కొంచెం చుట్టం చూపుగా వచ్చేవాళ్ళు లేదా 15 రోజుల ముందే స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఓకే. పర్వాలేదు, యావరేజ్ పాస్ కావచ్చు. అది మీరు ప్రాక్టీస్ బాలేకపోతే నేనేం చెప్పలేను. బట్ పేపర్ చాలా ఈజీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. x + y ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్ అండ్ సిస్టమ్ ఆఫ్ కానిఫోకల్ కోనిక్స్ ఇది ఇచ్చారా? ఇది మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో పర్ఫెక్ట్‌గా చాలా క్లియర్‌గా 18 మినిట్స్ క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. x² + a² + λ + y² / v² + λ. అదే క్వెషన్ వచ్చింది. అయినా నేచర్ గ్రోత్ అండ్ డికే ఇది కూడా చెప్పానా? వచ్చింది. అండ్ చూడండి, వెరీ సింపుల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటిది? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటిది? అండ్ దాని తర్వాత ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ మీద వైసీ వైపీ అని చెప్పానా? అదే వచ్చిందండి. అండ్ మేజర్ స్టెప్స్ టు సాల్వ్ ద డిఫరెన్షియల్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అనేసి ఇది ఇచ్చారు. ఇదే క్వెషన్ 10 మార్క్స్‌కి వచ్చింది. చేసిన వాళ్ళకైతే అదృష్టం, చేయలేని వాళ్ళైతే ఎంత అదిగా అసలు క్వెషన్‌లో ప్రింట్ టు ప్రింట్ అలా కాపీ చేయడం కాదండి. ప్రాసెస్ నేర్చుకోండి. మీరు కాబోయే ఇంజినీర్స్. అర్థమైందా? అప్లికేషన్ ఓరియెంటెడ్ స్టడీ మనది, బట్టి కాదు. ఓకే. వెరీ వెరీ సింపుల్. అండ్ ఇంకొకటి చూడండమ్మా, 9బిలో d² r⁴m = m × m + 1 × r⁴m - 2 మొన్న జేఎన్‌టీయూకే వాళ్ళ కోసం అని చేసి మీకు యాడ్ చేశాను. ఇది ఉంది. ఓకే. అండ్ ముందు రోజు నేను ఏదైతే చేశానో ట్రయాంగిల్ ప్రాబ్లమ్ అది కూడా వచ్చింది. అండ్ వెరీ సింపుల్. డైరెక్షనల్ డెరివేటివ్ నేను r⁴n r⁻ ఎస్టిమేట్ ద n వాల్యూ ఈజ్ ఎ సోలోనాయిడల్. ఎవ్రీథింగ్ మనం చేసినవి మన ప్లేలిస్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్సే వచ్చినాయి. ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారో వాళ్ళు ఫుల్‌కి ఫుల్ మార్క్స్ వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఇంకొక పేపరు ట్రిపుల్ ఏ సిఎస్సి వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండమ్మా, ముందు రోజు నేను 8 o'clock ఒకటి పోస్ట్ చేశాను. స్టోక్స్ మీద ట్రయాంగిల్ ఇచ్చేసి వర్టిసెస్ ఇచ్చేసి 0, 0, 2, 0, 0, 2, 2, 0 మీద క్వెషన్ ఇచ్చాను కదా! అదే క్వెషన్‌లో ఏ వాల్యూస్ చేంజ్ చేసి ఇచ్చారు అంతే. ఓకే. అండ్ చూడండి, లాప్లాస్ ఇన్వర్స్, ఇనిషియల్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ వీళ్ళకి కూడా నేను చెప్పాను. డైవ్ r⁴n r⁻ = n + 3 × r⁴n. సండే రోజు చెప్పాను. r/r³ ఈజ్ ఎ సోలోనాయిడల్. సేమ్ ఎగ్జాక్ట్ క్వెషన్స్ వచ్చినాయి. బట్ కనీసం కొంచెం వాల్యూ చేంజ్ చేసినప్పుడు చేయడం అనేది నేర్చుకోండి. అండ్ ఈ క్వెషన్ చాలా మంది ఏంటంటే 5th క్వెషన్ రాంగ్ అనేసరికి ఇది కూడా 5thలో ఉంది కదా, వీళ్ళు కూడా అడుగుతున్నారు ఇది రాంగ్ అని. పర్ఫెక్ట్, కరెక్ట్, ఎగ్జాక్ట్ అదే ఇచ్చారు. ఇంకా సాల్వ్ చేయకపోతే నేనేం చేయలేను. బట్ ఇది 5 మార్క్స్‌కి ఇచ్చారు. ఎస్పెషల్‌గా ఏఎంఎల్ వాళ్ళకైతే 10 మార్క్స్‌కి ఇచ్చారు. ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. అది మీరు ఎలా చేశారనేది నాకు కంపల్సరీ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ప్రాబ్లమ్ నాది కాదు. మీరు పర్ఫెక్ట్‌గా అప్పుడప్పుడన్నా చదవండిరా. అప్పుడప్పుడన్నా చదివితే కనీసం పాస్ అవుతారు. ఎగ్జామ్ అనంగానే ఓ రమా మేడం గుర్తొచ్చింది, బుక్‌లు ఓపెన్ చేస్తారు, నోట్స్‌లు ఓపెన్ చేస్తే రాదు. కనీసం ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ప్రతి సబ్జెక్ట్ చదవండి. మీరు ఎందుకు పాస్ గారో నన్ను అడగండి అప్పుడు. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్స్ అయినా బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.